అక్క బీఆర్ఎస్ లో ఉందో లేదో తెలియదు. అన్నతో బంధం బానే ఉందో క్లాషెస్ ఉన్నాయో కూడా క్లారిటీ లేదు. ఓసారి కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదంటారు, మరోసారి అన్నతో విభేదాలేం లేవంటారు. కొన్నిసార్లు బ్లడ్ రిలేషన్, నో క్లాషెస్ అని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కవిత కేటీఆర్ కు రాఖీ కట్టబోతోందా? బీఆర్ఎస్ బీసీ సభకు అక్క హాజరవుతారా? విభేదాల వేళ కేటీఆర్ కు కవిత రాఖీ కడుతుందా? ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కవిత కేటీఆర్ కు రాఖీ కట్టేనా? కవిత రాఖీ కట్టాలనుకున్నా కేటీఆర్ అందుబాటులో ఉంటారా? బీఆర్ఎస్ బీసీ గర్జన సభకు కవిత అటెండ్ అవుతారా? పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్ని పండుగలు వేరు, రక్షాబంధన్ అయితే ఇంకా స్పెషల్. అలాంటి రాఖీ పౌర్ణమి రాబోతున్న వేళ అటు బీఆర్ఎస్ లోనూ ఇటు తెలంగాణ సమాజంలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ కు ఈసారి రాఖీ కడతారా? ఆమె రాఖీ కట్టాలనుకున్నా అన్న సమయమిస్తారా? అందరి డౌట్ ఇదే. పైగా బీఆర్ఎస్ బీసీ గర్జన సభకు కూడా కవిత హాజరవుతారా లేదా అన్న డైలమా ఉంది. కేసీఆర్ కు కవిత లేఖ, ఆ లెటర్ లీక్, తర్వాత కేటీఆర్ పై కవిత ఇన్ డైరెక్ట్ కామెంట్స్, లేటెస్ట్ గా మీడియా ఇంటర్వ్యూల్లో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీతోనే కాదు ఫ్యామిలీతో కూడా కవితకు చెడినట్లే కనిపిస్తోంది. కవిత మాత్రం పార్టీ నాదే, ఫ్యామిలీలో కూడా ఎవ్వరితో విభేదాలు లేవు, కేటీఆర్ తో రిలేషన్ విషయంలో ఏ ఇబ్బంది లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రాఖీ పండుగ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజు తన సోదరుడు కేటీఆర్ కు ఎంతో ప్రేమతో రాఖీ కడుతూ ఉంటారు కవిత. అంతేకాదు కేటీఆర్ కు రాఖీ కట్టి పబ్లిక్ కు అవేర్నెస్ కల్పించేలా అన్నకు హెల్మెట్ కూడా గిఫ్ట్ గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అప్పటిలా లేదు. కొన్నాళ్లుగా కేసీఆర్ కుటుంబానికి కవిత దూరంగా ఉంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితను పెద్దగా పట్టించుకోవడం లేదు. కవిత పేరు తీయడానికి కేసీఆర్, కేటీఆర్ ఇష్టపడని ఈ సిచ్యువేషన్లో ఆమె రాఖీ కడుతుందా? కవిత రాఖీ కట్టాలనుకున్నా కేటీఆర్ టైం ఇస్తారా? ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ రాఖీ పౌర్ణమికి రిస్ట్రిక్షన్స్ ఏముండవు, రామన్నకు రాఖీ కడుతానంటూ చెప్పుకొస్తున్నారు కవిత. సరిగ్గా ఏడాది కింద ఇదే సమయానికి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత తీహార్ జైల్లో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయానికి రాఖీ పండుగ రాని వచ్చింది. అప్పటికి కవిత ఇంకా బయటకి రాలేదు. దీంతో బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు కేటీఆర్ కు రాఖీలు కట్టారు. కవిత లేని లోటును తీర్చారు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేతులు నిండిపోయినట్లు కేటీఆర్ రెండు చేతుల నిండా రాఖీలు కట్టి హారతిచ్చారు బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు. కవిత బెయిల్పై విడుదలైన తర్వాత తన సోదరుడు ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. ఏడాది కింద ఆ సీన్ ఉంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో డిఫరెంట్ సినారియో కనిపిస్తోంది. అప్పుడేమో చెల్లి కష్టాల్లో ఉందని అన్న బాధపడితే ఇప్పుడు ఆమె పెట్టిన కుంపటితో కేసీఆర్, కేటీఆర్ సఫర్ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలో ఉండి అసంతృప్తి రాగం వినిపిస్తూ రచ్చకు లాగుతున్నారని, ఆమె తీరుపై కోపంగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కవిత రాఖీ కట్టడానికి వెళ్తే కేటీఆర్ అందుబాటులో ఉంటారో లేదోనన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఆ సభకు కూడా కవిత హాజరవుతారో లేదో క్లారిటీ లేదు. బీఆర్ఎస్ బీసీ గర్జన సభకు అటెండ్ అవుతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు దాటవేసే సమాధానం చెప్పారు కవిత. ఒకవేళ ఆహ్వానం అందితే వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రత్యేక ఆహ్వానం ఏముండదు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా, సభలు పెట్టినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముందు నడవడం కామన్. కానీ పిలిస్తే బీఆర్ఎస్ సభకు వెళ్తాను అని కవిత అంటున్నారంటే పార్టీలో లేను అని కవిత చెప్పకనే చెప్పినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో, తెలంగాణ సమాజంలో అటు రాఖీ సెలబ్రేషన్స్, ఇటు బీఆర్ఎస్ సభ, ఈ రెండింటి విషయంలో కవిత సెంట్రిక్ గా చర్చ జరుగుతోంది. కవిత కేటీఆర్ కు రాఖీ కడతారా, బీఆర్ఎస్ సభకు వెళ్తారా అన్న రెండు ప్రశ్నలు ఇప్పటికైతే ఆన్సర్ లేని క్వశ్చన్స్ గానే ఉన్నాయి.
త్వరలోనే రాఖీ పౌర్ణమి ఉండడంతో కేటీఆర్ కు కవిత రాఖీ కట్టే విషయంపై క్లారిటీ రానుంది. బీఆర్ఎస్ సభ విషయంలోనూ ఈ నెల 2వ వారంలో కవిత పార్టీలో ఉన్నారో లేక సపరేట్ గా కొనసాగుతున్నారో మరింత క్లారిటీ రానుంది.